నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్లోని రామచంద్ర కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా ఐటీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 14 ఏళ్ల చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. ఆయన అన్ని పార్టీలతోనూ చేతులు కలుపుతాడని, ఆయనకు సిద్ధాంతాలు ఉండవని అన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే ప్రజలతో పొత్తు పెట్టుకుంటారని చెప్పారు. మనసు మాట ఎప్పటికీ మారదని, గట్సున్న లీడర్ జగన్ అని కొనియాడారు. ప్రజలకు మంచి చేసే వైఎస్సార్సీపీ మరోమారు అధికారంలోకి తెచ్చేందుకు ఐటీ విభాగం సభ్యులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలకు మంచి చేస్తున్నటువంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా మీరు చేస్తున్నటువంటి పని ఎవరు కూడా నచ్చుకోలేరు. పార్టీ ఎప్పటికీ కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటుంది. ప్రధానంగా తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నమ్మే సిద్ధాంతం అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజుకి నేను ఫలానాది చేశాను మంచి పని, నేను దాన్ని చూసి నాకు ఓట్లు వేయండి, దాన్ని కొనసాగిస్తాను అని చెప్పే ధైర్యం లేక ఎప్పుడు కూడా అబద్ధాలు, మోసాలు. మొదలేమో మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సంప్రదాయాలు తీసుకున్నారు. అయితే పేదలకి సంక్షేమం చేసే క్రమంలో ఎక్కువ మంది 90% బెనిఫిట్ అవుతా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి? ఇవన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనిజులా అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, ఓకే ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఈ సంక్షేమాన్ని నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పారు. అలానే వాలంటరీ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. జన్మభూమి కమిటీలకి విభిన్నంగా ఒక స్వచ్ఛందంగా మన వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ పనిచేశారు. వాలంటరీ వ్యవస్థ మీద అతను మానసికంగా దెబ్బకొట్టాలని చూశాడు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చేటప్పటికి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. అలా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం అంటూ ఉండదు, ఎవరితో కలవాలా అనేది ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కొక్క మాట తీసుకుంటే దాని మీద నిలబడ్డారు. తెలంగాణలో నేను కంటెస్ట్ అయినా ఆంధ్రాకి పరిమితం అవుతానన్నారు, ఆంధ్రాకే ఉన్నారు. నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను, నేను ప్రజలతోనే నా పొత్తు అన్నారు, అలానే వెళ్తున్నారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండింటినీ 2 కళ్ళతో చూడాలనుకున్నారు, అలానే వెళ్తా ఉన్నారు. ఎవరు ఎన్నన్నా ఏం చెప్పినా కూడా ఆయన మనసు మార్చుకునే వ్యక్తి కాదు, స్ట్రైట్గా వెళ్తారు. అటువంటి గట్స్ ఉండేది. మీ అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ నేను ఒక 2 మాటల్లో కంప్లీట్ చేస్తాను. ప్రధానంగా మన నెల్లూరుకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ 175 రావాలి. ప్రతి ఒక్కరి మనసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, వైఎస్ఆర్సీపీ ఉండాలి, ఏ ఒక్కరు కూడా దూరం కాకూడదు, 175 రావాలి అని. అలాంటిది నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో మేము 2,000 కోట్ల టర్నోవర్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీద అభ్యర్థిని పెట్టేటప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఒక మంచి డబ్బులుండేవాడిను, పరపతి కలిగిన వాడిని పెట్టాలా అనే ఆలోచన డెఫినెట్గా ఏ నాయకుడైనా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా సామాన్యుడిని పెట్టాలి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిని పెట్టాలి, ఎక్కడా కూడా అవినీతి నడకలు లేకుండా ఉండే వ్యక్తిని పెట్టాలనే ఒక ఆలోచన, అది అద్భుతం. ఆయన అనుకుంటే ఎవరైనా వస్తారు క్యాండిడేట్గా నిలబడడానికి. కానీ ఖలీల్ అహ్మద్ లాంటి గారిని సామాన్యుడిని తీసుకొని వచ్చి పెట్టడం అనేది అదొక అద్భుతం. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక హార్డ్ కోర్ జిల్లా. ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారా కాదా, వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉన్నారు. అలాంటి జిల్లాకి ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు ఆ వ్యాక్యూమ్ అనేది ఏర్పడింది. కొంతమంది అన్ని అనుభవించి పార్టీని మోసం చేసి పక్కకి వెళ్ళినప్పుడు ఒక మంచి లీడర్ని పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా, అలాంటి నెల్లూరు జిల్లాకి ఆయనతో పాటు కష్ట నష్టాల్లో ప్రతి అడుగులో కూడా ఆయనతో పాటు నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ గుండె కూడా ఆ రోజు ఎంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేదు. ఒక మంచి నాయకుడు వచ్చాడు మన జిల్లాకి, ఒక వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి ఒక్కరిని చెప్పుకోలేదు, సాయిరెడ్డి అన్నతో చెప్పుకుంటే చాలా అనుకుంటారు. అలాంటి నాయకుడిని మన నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారిని ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుత వరమనే అనుకుంటాను.
సో ఇకపోతే రెండవది మీ అందరూ కూడా ఇంతకాలం నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. చివరి దశకు వచ్చాము, ఒక 40-45 డేస్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం అందరం కూడా యాక్టివ్గా పనిచేస్తూ మనం ఏదైతే అనుకున్నామో ఒక రాక్షసులు లాంటి వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న కులాల వారీగా వాళ్ళు కొన్ని వాయిస్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. ఆ కులం వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఈ కులం వాళ్ళు లేదు, ఈ కులం వాళ్ళు పోటీ చేస్తున్నారు, పలానా వాళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచనలు, విభజించు పాలించు టైప్లో డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళది. కానీ వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు ఉంది, ప్రజల అంటుంది, మీలాంటి వారందరి సహకారం ఉంది. కాబట్టి మనం ఈ కొద్ది రోజుల పాటు కొంత చాకచక్యంగా అందరూ కలిసి కనుక పనిచేస్తే ప్రజలందరికీ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం మరొకసారి గెలిపించుకున్న వాళ్ళం అవుతాము. సో మీరందరూ కూడా ఈ 40-45 డేస్ చక్కగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన గురించి అందరూ కూడా వింటారు. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు చాలా సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడితేనే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఒకసారి నాకు ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాతో పాటు కారులో నాతో పాటు ఉండే అబ్బాయి చనిపోయాడు. తర్వాత సీఎం గారిని కలిసినప్పుడు తిరుపతిలో ఆయన ఇండియా టుడే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అందరితో పాటు నేను నిలబడుకున్నాను. చంద్ర హెల్త్ ఎలా ఉంది అన్నాను. అంతవరకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. నీతో పాటు ప్రయాణించి అతను చనిపోయాడంటే కదా, ఎవరు అతను అని అడిగి పిఏ అని చెప్పాను. తనకి ఏమైనా సాయం చేసావా అన్నాను. ప్రామిస్గా చెప్తున్నాను, ఇదే పదాలు. నా పక్కన చాలా మంది ఉన్నారు. చేసావంటే చేస్తానని చెప్పానన్నా, చేస్తాను అని చెప్పాను. వద్దు మనం చేస్తామని చెప్పి వెనకాల ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ పిఏ చనిపోయాడు, పేదవాడు ఉంటాడు, మీరు తనకి మ్యాక్సిమం హెల్ప్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్ కూడా 10 లక్షలు వచ్చింది. నేను హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే ఒక మనిషిని చూస్తే ఆ తర్వాత గుర్తు రావచ్చు, అరే ఇందాక అది అడుగుంటే బాగుండేది అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో వ్యక్తి మనిషి కనిపించినప్పుడు తన గురించి అడగచ్చు, కానీ అది గుర్తుపెట్టుకొని అతనికి ఏదైనా సాయం చేసావా అని అడిగే గొప్ప మనసు, అలాంటి లీడర్ని మనం చూడలేము. సో అంతటి కైండ్ హార్టెడ్ పర్సన్. కాబట్టి అటువంటి వ్యక్తి కోసం అందరం కలిసి పనిచేయడంలో సంతోషంగా పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.